చేనేతలకు ఇక్కడ మా డిమాండ్లు ముఖ్యంగా 25,000 రూపాయలు మీరు ఇస్తారని హామీ ఇచ్చారు, దాన్ని అమలు చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, 200 యూనిట్లు కరెంటు అమలు చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3, చేనేతలకు గతంలో ఉన్న సబ్సిడీలు మొత్తం అమలుపరచాలి. సబ్సిడీలు కావచ్చు, పునః బీమా పథకాలు కావచ్చు. అలాగే 4వది అతి ముఖ్యమైనది ముద్రా లోన్లు. గతంలో ఇచ్చిన లోన్లకి చేనేతలు తీర్చిన తర్వాత వాటికి మార్జిన్ మనీ రావాల్సిన డబ్బులు రాకుండా ఈ యొక్క కమిషనర్ గారు ఏడీలు చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి తక్షణమే ఆ మార్జిన్ మనీ పేదలకు విడుదల చేయాలి. తల 25,000, 20,000, 18,000, 30,000, 25,000 వస్తాయి. అవి విడుదల చేయాలి. మెయిన్ వాళ్ళ కష్టార్జితం, అది వాళ్ళు కట్టిని. కాబట్టి అదొకటి. 2వది ముద్రా లోన్ రుణాలను 2 లక్షలకు పెంచాలి. అప్పుడే చేనేతలు సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడి సొంతంగా వ్యాపారం చేసుకొని, సొంతంగా నువ్వులు అవి కొనుక్కొని సొంతంగా తయారు చేసుకుంటే కూలీ గిట్టుబాటు అవుతుంది. కూలీలు గిట్టుబాటు కావట్లా. అసలు పాగలు కూడా ఇచ్చేవాళ్ళు. వీళ్ళే తయారు చేసుకొని వీళ్ళే అమ్ముకోవాలా. ఇంకొకటి నెంబర్ 4, చేనేత రంగానికి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. నెంబర్ 5, చేనేత రంగంలో ఉన్న ప్రతి మగ్గం ఉన్న చేనేత కార్మిక కుటుంబానికి ఇల్లు లేని వాళ్ళకి 3 సెంట్ల స్థలంలో ఇల్లు ప్లస్ వర్క్ షెడ్ నిర్మించి ప్రభుత్వమే ఇవ్వాలి. ఇక 5వది చేనేతలకు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంతవరకు ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. కొత్త పింఛన్ ఇవ్వాల. చేనేతలకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక మంది చేనేత కార్మికులకు వంకలు పెట్టి తన కార్యకర్తలకు తన వాళ్ళకి ఇచ్చుకోవాలని మగ్గం వర్కులు తెలియని వాళ్ళు కూడా కొత్తగా మగ్గాలు బిగించుకొని ఇచ్చుకున్నారు. అసలైన నిజమైన చేనేత కార్మికులు లబ్ధిదారులు ఉన్న పింఛన్లు కోల్పోయారు. కాబట్టి ఖచ్చితంగా పింఛన్లు ఇమీడియట్గా చేనేతలకు 50 ఏళ్ళకే పింఛన్ అమలు చేసి అర్జెంటుగా పింఛన్లు ఇవ్వాలి. అప్పుడే చేనేత కుటుంబాలు 50 ఏళ్ళు నిండిన వృద్ధులు అనేక ఇబ్బందులు, మందులు కొనుక్కోవడానికి మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అది ఒకటి వెంటనే అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.